అంశము దేవుడు కృపామయుడు. వాక్యము యోనా 4వ అధ్యాయము 11వ వచనము. కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుడు మనుష్యులను తన పోలిక చొప్పున తన స్వరూపములో ఆయన కోసం సృజించుకున్నాడు. అందుకని సాతాను మనుష్యులను లక్ష్యం చేసుకుని వారిని నాశనం చేయడమే ధ్యేయంగా నానా రకాలుగా వారిని ప్రలోభపెట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించేలా చేస్తుంది. అయితే దేవుడు కూడా మనుష్యులను రక్షించడానికి అనేక పద్ధతులలో వారికి తన వాక్యమును అందిస్తుంటాడు. అందులో భాగంగానే యోనాని నీనెవె పట్టణము వెళ్లి సువార్త ప్రకటించమని దేవుడు చెప్తే దేవుని మాటను లెక్క చెయ్యకుండా తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ప్రయత్నించాడు. ఎందుకంటే నీనెవె పట్టణస్థులు రక్షింపబడటం యోనాకు అస్సలు ఇష్టం లేదు. అంతటి దుర్మార్గులైన నీనెవె పట్టణస్థులు చావాలని యోనా కోరుకున్నాడు. అందుకే దేవుని మాట వినకుండా తర్షీషు ఓడ ఎక్కాడు. కాని ప్రేమమయుడైన దేవుడు నీనెవె పట్టణస్థులను రక్షించడానికి యోనాని 3 దినములు చేప కడుపులో ఉంచి శిక్షించాడు. దేవుడు తనకోసం సృష్టించుకున్న మనిషి నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. యెహెజ్కేలు 33:11. ఈ లోకంలో మనుష్యులు తమ జీవితాలని నాశనం చేసుకుంటుంటే దేవుడు చూస్తూ ఉండలేడు. ఎంత ఘోరపాపి అయినా సరే నశించిపోవడం వలన దేవుడు సంతోషించడు. వారిని రక్షించాలని అనుక్షణం తప్పించిపోతుంటాడు. నీనెవె పట్టణస్థుల దుర్మార్గత గురించి యోనా మనిషిలా ఆలోచించాడు కాబట్టే నీనెవె పట్టణస్థులు నశించిపోవాలని కోరుకున్నాడు. నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవైయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని తెలుసుకొని అని యోనా 4:2లో యోనా అన్నాడంటే దేవుని యొక్క స్వభావం అర్థం చేసుకున్నాడు. నేడు మనపట్ల కూడా దేవుడు అంతే కృపని జాలిని చూపిస్తున్నాడు. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. నేడున్న ప్రసార సాధనాలైన వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా నిత్యం మనకి దేవుని వాక్యము పంపబడుతుంది. నీనెవె పట్టణస్థులు తమ చెడు నడతను మానుకున్నట్లుగా మనం కూడా మన చెడు నడతను మానుకోకపోతే సొదొమ గొమొర్రా పట్టణస్థులులాగా నశించిపోతాము. నీనెవె పట్టణస్థులను గురించి విచారించినట్లే నీ గురించి నా గురించి కూడా దేవుడు విచారిస్తున్నాడు. ఈ లోకంలో నశించిపోకుండా మనల్ని కాపాడటానికి దేవుడు ఎవరో ఒకరి ద్వారా వాక్యముతో మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. కాకపోతే మనం చిన్నప్పటి నుండి దేవుని వాక్యము వింటూనే ఉంటాము కాబట్టి దేవుడు మనకి పంపించే హెచ్చరికలు మనకు కాదన్నట్లు నిర్లక్ష్యం చేస్తాము. అందుకే ఒక్కోసారి మనం ఏడవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటాము. షరతులు లేని ప్రేమతో ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన నీ పట్ల చూపిస్తున్న ప్రేమను, కృపను నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొద్దకు రావడానికి నీవు సిద్ధమైతే ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీకు విధేయులమై పాపమునకు దూరముగా జీవించేలా మమ్మును నడిపించుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.